ఈరోజు ఈ బ్రహ్మకుమారీస్ నుంచి శాంతిసరివారి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో చాలా చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు. మా టీచర్స్ అందరికీ చాలా ఉపయోగంగా ఉంది. అసలు పిల్లల పట్ల టీచర్లు ఎలా ఉండాలి, నేటి సమాజంలో టీచర్ల ధోరణి ఎలా ఉంది, పిల్లల ధోరణి ఎలా ఉంది, ఒకప్పుడు సమాజంలో టీచర్ల కంటే ఎలా గౌరవం ఉండేది, పిల్లలకు ప్రస్తుత కాలంలో ఎందుకు ఉండట్లేదు, ఇవన్నీ నిన్న చెప్పడం జరిగిందండి. చాలా బాగుంది కార్యక్రమం. అంజలి మేడం గారు కానీ, సిగ్నేచర్ స్టూడియోస్ మహేంద్ర గారు కానీ చాలా చక్కగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చాలా జరగాలి. మా టీచర్స్ అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంది, చాలా రిలాక్సింగ్గా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిలాక్సింగ్గా ఉంది ఈరోజు. నెక్స్ట్ ఇలాంటి కార్యక్రమాల పట్ల ఇంకా ఇంకా అవకాశాలు కలిగిస్తే టీచర్స్కి మరిన్ని అవకాశాలు కలిగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అలాగే విద్యార్థులకు కూడా టీచర్ల పట్ల, అలాగే సమాజంలో విద్యార్థులకి అండ్ ఉపాధ్యాయులకి ఎలాంటి గుర్తింపు ఉంది, ఎలా ఉండాలి, తల్లిదండ్రుల విద్యార్థులను ఎలా క్రమ పద్ధతిలో పెంచాలి, టీచర్లు కూడా ఎలా చూడాలి, అండ్ నెక్స్ట్ మెడిటేషన్ ఎలా ధ్యానం చేయాలి, మొబైల్ యాప్స్ వల్ల విద్యార్థులు ఎలా ఇదవుతున్నారు, కరోనా తర్వాత ఎక్కువ శాతం పిల్లలంతా కూడా మొబైల్స్లోనే ఉంటున్నారు, దాన్ని తగ్గిస్తూ ఎలా టీచర్లు ప్రవర్తించాలి, క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి, సమాజంలో వాళ్ళ స్థానం ఏంటి అని చాలా గొప్పగా చెప్పారండి. ఇలాంటి చాలా కార్యక్రమాలు జరగాలి, మున్ముందు ఇలాంటివి ఎన్నో జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు నిర్వహించిన గేమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ నెక్స్ట్ చాలా బాగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాం. అంజలి మేడం గారు కానీ, బీకే శివాని గారు కానీ క్లాసెస్ చాలా వింటూ ఉంటాము. మహేంద్రరావు గారు కానీ చాలా ఇప్పుడే వినడం జరిగింది. ఇలాంటి ముందు ముందు జరగాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా సిగ్నేచర్ స్టూడియోస్కి, బ్రహ్మకుమారీస్కి ధన్యవాదాలు తెలుపుకుంటాం. నేటి సమాజంలో విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయంటే అది కేవలం మార్కుల కోసమే ఉందండి. ఈ మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఇది మార్కుల కోసమే అన్నట్టు అయిపోయి విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ప్రవర్తించడం జరుగుతుంది. ఇది కనుక మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా మున్ముందు మనం ఎంతోమంది అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని చూడొచ్చు, ఎంతోమంది శాస్త్రవేత్తలను పైకి తీసుకొస్తామండి. మరి ఈ మార్పు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము. అది విద్యార్థుల్లో కూడా ఏమవుతుందంటే, ఒకప్పుడు టీచర్లు అంటే గౌరవం ఉండేది, సమాజంలో కూడా ఉపాధ్యాయులకి గౌరవం తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు ఉపాధ్యాయులు చదువుకోవాలంటే గురువులు వెంబడబడి నేర్చుకోవడం జరిగేది. ఇప్పుడు విద్యార్థులు వెంటపడాల్సి వస్తుంది. విద్యార్థులు కూడా ఏమంటున్నారంటే కేవలం మార్కులు వస్తే చాలంటున్నారు. కానీ మార్కులతో కాదు ముఖ్యం, జ్ఞానం ముఖ్యం. ఈ జ్ఞానం అనేది ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అభివృద్ధిలోనే ఉంటారు. ఈ జ్ఞానమే ముఖ్యం. అలాగే వాళ్ళ సేవ దేశానికి, వాళ్ళ చదువు తెలివి అన్నీ కూడా దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. మార్కులు ముఖ్యం కాదు. ఈరోజు 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు బ్యాక్ బెంచర్స్ కూడా ఎంతోమందిని చూసాం మనం. వాళ్ళు అత్యధిక స్థానంలో ఉన్నారు. ఆ మార్కులు ముఖ్యం కాదు, కేవలం జ్ఞానమే ముఖ్యము. నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానండి. బట్ ఎందుకు ఇప్పటికీ స్కూల్స్లో ర్యాంక్ కావాలి, 100 మార్క్స్ 80%, దేనికి 80% 90% అంతా? మరి ఒకప్పటి విద్యా వ్యవస్థకి నేటి విద్యా వ్యవస్థకి తేడా ఏంటంటే, ఒకప్పుడు ఎస్ఎస్సి నేర్చుకున్నారంటే వాళ్ళు ఎస్ఎల్సి అనేవారు, అప్పటి పియూసీ అని కూడా అనేవారు. అప్పట్లో వాళ్ళు నేర్చుకున్నారంటే సబ్జెక్ట్ స్టాండర్డ్స్ ఉండేవి. ఇప్పటికీ కూడా చాలామంది టీచర్స్ స్టాండర్డ్స్తో నేర్పుతున్నారు. కానీ ఈ పేరెంట్స్కి, పిల్లలకి కేవలం ర్యాంకులే కనిపిస్తున్నాయి, నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే స్కిల్స్ ఉండట్లేదు, కేవలం సర్టిఫికేట్స్ మాత్రమే ఉంటున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మామూలు ల్యాబ్ స్కిల్స్ కానీ, ఇవి స్కిల్స్ ఉండట్లేదు. ఈ స్కిల్స్ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే, బయట వాళ్ళు కేవలం వ్యక్తులుగా సమాజంలో తిరగలుగుతున్నారేమో కానీ నాలెడ్జ్ పర్సన్స్గా తిరగలేకపోతున్నారు. ఈ నాలెడ్జ్ పెంచే సబ్జెక్టులు కానీ ఇవి పెరగాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లో చాలా స్కూల్స్లో ఇవి, ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ ఎల్లమ్మ బండ, ఇది కుక్కట్పల్లి మండలంలో ఉంది. దీంట్లో ల్యాబ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్లో నేర్చుకునే ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఉంటుంది. ల్యాబ్లో అది ఇంగ్లీష్ ల్యాబ్ అవ్వచ్చు, కంప్యూటర్ ల్యాబ్ అవ్వచ్చు, మ్యాథ్స్ ల్యాబ్ అవ్వచ్చు, సైన్స్ ల్యాబ్ అవ్వచ్చు. ఈ ల్యాబ్స్లో నేర్చుకున్న పిల్లలకి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జే ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. ఇవి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కేవలం డిగ్రీలు, ఈ పట్టాలు, కేవలం మెమోస్ ఉండడమే జరుగుతుంది. కానీ కనీసం ఒక జాబ్ ఆపర్చునిటీస్ అంటూ లేకుండా పోతున్నాయి. వీళ్ళు స్కిల్ఫుల్ పర్సన్గా నడవలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. దీనివల్లే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న వాటికే, ఈ ప్రజెంట్ చూస్తున్నాము, చిన్న వాటికి కూడా తట్టుకోలేకపోతున్నారు. నాలెడ్జ్ ఉన్నవాడు ఎక్కడైనా బ్రతకగలుగుతాడు. అది లేకపోవడం వల్ల ఏంటంటే మార్కుల కోసం వెంబలాడేసరికి ఆ సూసైడ్స్ మీద కూడా వచ్చేస్తున్నాయి. స్కిల్ఫుల్ పర్సన్గా బ్రతకగలిగినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్నైనా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని సమాజంలో ఉండగలుగుతాడు. లేదండి, నేను టీచర్గా ఉండి చాలా
హ్యాపీగానే ఉన్నాను కానీ ఇప్పుడు బాధపడిన సంఘటన లేదు. కానీ ప్రజెంట్ పరిస్థితులు ఏంటంటే అనిపిస్తుంది అంటే ఏదో మార్కుల కోసం పేరెంట్స్ మార్కుల కోసమే మాట్లాడుతున్నారు. అది మార్కులు కాదు, మార్కులు ఇంపార్టెంట్ ఏమో కానీ నాలెడ్జే ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇది అవుతున్నాను తప్ప నేను టీచర్గా ప్రతి సందర్భంలో సంతోషపడే సందర్భాలే ఉన్నాయి.